విజేతపురం అనే గ్రామంలో రామ్మూర్తి అనే వ్యక్తి ఊరిలో అందరికీ చెరువు నుండి కావడిలో నీళ్లు తెచ్చిపోస్తూ వాళ్ళిచ్చే అర్ధ అనాలతో కాలం వెళ్లదీస్తూ ఉండేవాడు. చెరువు ఊరికి చాలా దూరంగా ఉండడంతో ఊరి జనాలు కూడా రామ్మూర్తికే పని చెప్తూ ఉండేవారు. అలా రోజులు గడుస్తూ ఉండగా సోమయ్య ఒకరోజు రామ్మూర్తిని పిలిచి, ఒరే రామ్మూర్తి, రేపు మా ఇంటికి బంధువులొస్తున్నారు. చాలా నీళ్ల అవసరం ఉంటుంది. నువ్వు ఉదయం మేము లేచేసరికల్లా మా ఇంటి 3 చుట్లు నీళ్లుండేలా చూడు. దిగులు పడకు, పనయ్యాక పావులా ఇస్తాలే. సరే అయ్యా, రేపు ఉదయానికల్లా నీళ్లుండేలా చూసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు తెల్లవారక ముందే లేచి చెరువు దగ్గరికి వెళ్తాడు రామ్మూర్తి. నీళ్లను కావడిలో తీసుకుని సోమయ్య ఇంటికి వెళ్తుంటాడు. చెరువుకి సోమయ్య ఇంటికి తిరుగుతూనే ఉంటాడు రామ్మూర్తి. అతని కావడికున్న 2 కుండల్లో ఒకటి సరిగానే ఉన్నప్పటికీ రెండవదానికి మాత్రం కాస్త పగులుండడంతో నీళ్లు నిండా నింపినా కూడా నడుస్తూ ఉంటే అందులోంచి నీళ్లు కారిపోతూ ఉండేవి. అలా సోమయ్య ఇంటికి చేరుకునే సమయానికి మొదటి కుండలో నిండా నీళ్లున్నప్పటికీ రెండవ కుండలో సగానికి ఉండేవి నీళ్లు. ఉదయాన్నే లేచి బయటకొచ్చిన సోమయ్య రెండవ కుండలో సగం నీళ్లే ఉండడం చూసి, ఒరే రామ్మూర్తి, నీకు చెప్పాను కదా ఉదయానికల్లా అన్నింట్లో నీళ్లు నింపి ఉంచాలని. ఇలా సగం సగం నీళ్లు తెస్తే ఎప్పటికి నింపుతావురా? అయినా నీ పని ఇది అయినప్పుడు ఇలా పగిలిపోయిన కుండతో ఇబ్బందులు పడే బదులు మంచి కుండ కొనుక్కోవచ్చు కదా. పని సులువుగా అయిపోతుంది కదా. అయ్యా, ఇంకో అరగంటలో నా పని పూర్తి చేస్తాను, మీరు కంగారు పడకండి. అయినా మీరిచ్చే అర్ధ పావలాలతో నేనింకొక కుండ కొనుక్కోవాలంటే కష్టమైన పని. కడుపు నింపుకోవడానికే డబ్బు చాలడం లేదు. కొత్త కుండ అంటే కష్టమే. సరే, నేను చెరువు దగ్గరికి వెళ్తాను అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంటాడు. పని పూర్తి చేసిన తర్వాత సోమయ్య ఇచ్చిన పావలా తీసుకుని వెళ్లి ఆహారం కొనుక్కొని ఆ పూటకి కడుపు నింపుకుంటాడు రామ్మూర్తి. తర్వాత రోజు ఊరిలో నడుస్తూ ఉండగా శంకరం రామ్మూర్తిని పిలిచి, ఒరే రామ్మూర్తి, కుండలు తయారు చేయడానికి కావలసిన మట్టి కలపడానికి నీళ్లు కావాలి. రోజూ చెరువు నుంచి తెచ్చుకోవడానికే సగం ఓపిక పోతుంది. ఇక కుండలు చేయడానికి శక్తి సరిపోవడం లేదు. అందుకే ఆ పని నీకు అప్పజెప్పాలనుకుంటున్నాను. నువ్వు రోజూ నాకు చెరువు నుంచి నీళ్లు తీసుకుని వచ్చావంటే దానికి బదులుగా ప్రతి నెల నీకు ఒక కొత్త కుండనిస్తాను. నీ కుండ కూడా ఎలాగో పగుళ్లు పట్టింది కదా. నీకు కొత్త కుండ వచ్చినట్టుగా ఉంటుంది, నాకు పని జరిగినట్టుగా ఉంటుంది. ఏమంటావ్? వద్దులే అయ్యా, నా కుండతో నేను సంతోషంగానే ఉన్నాను. ఎంతమంది ఉన్న ఈ ప్రపంచంలో ఏ స్వార్థం లేకుండా నా కోసమే ఉన్న మిత్రులు ఆ 2 కుండలు మాత్రమే. వాటిని మార్చడం అంటే కుదరని పని. నేను మీకు రోజూ నీళ్లు తీసుకుని వచ్చి పోస్తాను. దానికి బదులుగా మీకు పెట్టాలనిపించినప్పుడు 2 ముద్దల అన్నం పెట్టండి చాలు. సరే, ఇప్పుడు వెళ్ళి మీకు నీళ్లు తీసుకునొస్తాను అని చెప్పి కావడి భుజాన వేసుకుని చెరువుకు బయలుదేరతాడు రామ్మూర్తి. అలా చెరువు దగ్గరికి వెళ్లగానే రెండవ కుండ నుంచి మాటలు వినిపిస్తాయి రామ్మూర్తికి. రామ్మూర్తి, మా ఇద్దరినీ నీ స్నేహితులు అని పోల్చడం మాకెంతో నచ్చింది. కాని నా వల్ల నువ్వు ఇబ్బంది పడ్డం మాత్రం నచ్చడం లేదు. నా స్నేహితురాలు మొదటి కుండని చూడు. నువ్వు దాంట్లో నీళ్లు ఎక్కడి వరకు తీసుకెళ్లినా చుక్క నీళ్లను కూడా కింద పోనివ్వకుండా పట్టుకుంటుంది. నాకేమో పగుళ్లున్నాయి. నేను ఎంత ప్రయత్నించినా కూడా వాటి నుంచి నీళ్లు బయటకు పోతూనే ఉన్నాయి. అందుకే నన్ను పక్కన పెట్టేసి వేరే మంచి కుండని నీ కావడికి కట్టుకో. అలా చేస్తే నీ శ్రమ కూడా తగ్గుతుంది కదా. నన్ను నీతో ఉండనివ్వడం వల్ల నీకు ఏమాత్రం ఉపయోగం లేదు. సరే, నిన్ను నాతో ఉంచుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అంటున్నావు కదా. సరే, ఈసారికి నాతోరా, నీ గురించి నీకు తెలియని నిన్ను చూపిస్తాను అని 2 కుండల్లో నీళ్లు నింపుకొని తీసుకుని వెళ్తాడు. ఆ నీళ్లను తీసుకుని శంకరం మట్టి కుండలు చేసుకునే దగ్గరకు వెళ్లి ఇస్తాడు. ఆ పగిలిన కుండతో సగం నీళ్లు తెచ్చే బదులు కొత్త కుండ తీసుకోవచ్చు కదా. ఎందుకంత పిసినారితనం నీకు? నా ఆనందమంతా ఇందులోనే అయ్యా. మీకేదైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. ఇలా సగం సగం నీళ్లు తెస్తే నా పని ఆగిపోతుంది కదా, అందుకే చెప్తున్నా. సరేలే అయ్యా, మీకిబ్బంది కాకుండా రేపట్నుంచి ఇంకాస్త ముందే నీళ్లు తీసుకునొస్తా. ఈ ఒక్కరోజుకి కాస్త సర్దుకోండి. రేపట్నుంచి ఇలా చెయ్యను, సమయానికి అందిస్తా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కాస్త దూరం వెళ్లిన తర్వాత రెండవ కుండ బాధపడుతూ ఇలా అంటుంది. నా గురించి ఆలోచిస్తూ ఇన్ని మాటలు పడ్డం, నీ శ్రమ ఇంకా ఇంకా పెంచుకోవడం అవసరమా చెప్పు? నీ స్నేహితురాలిగా చెప్తున్నాను.
నా మాట విని నన్ను వదిలేసి వేరే కుండని తీసుకోవచ్చు కదా. సరే, కాసేపు నేను చెప్పేది కూడా విను. ఇందాక చెరువు దగ్గర నుంచి వస్తున్నప్పుడు దారి పొడుగునా ఏవైనా గమనించావా? లేదంటే ఇప్పుడు చూడు, దారి పొడుగునా ఒకవైపు మాత్రమే ఇంత అందమైన మొక్కలు ఎందుకున్నాయని ఆలోచించావా? అవును, అందమైన పూల మొక్కలు, ఇంకా చాలా రకాల మొక్కలు అన్నీ ఒకవైపే ఉన్నాయెందుకు? ఆ పూల మొక్కలు ఎంత అందంగా ఉండడానికి కారణం నువ్వే. నేను రోజూ చెరువు నుంచి వస్తున్నప్పుడు నీ పగుళ్లలోంచి బయటకొచ్చిన నీరంతా ఈ చెట్ల మీద పడుతూ ఉంది. నీకు తెలియకుండానే నువ్వు వాటిని నీరు పోసి పెంచావు. నాతో పని చేయించుకున్న వాళ్ళు పెట్టే ఒక్క పూట తిండి కంటే కూడా ఈ మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతున్నప్పుడు వచ్చే ఆనందమే ఎక్కువగా అనిపిస్తుంది. నీలో నీళ్లు నింపుకొని తీసుకొని వస్తుంటే నాకు పని చేస్తున్నట్టు అవుతుంది. అలాగే ఈ మొక్కలకి నీరు పోసినట్టు అవుతుంది. రెండూ నాకు ముఖ్యమే. ఇప్పుడు చెప్పు, నీకు నువ్వు పనికిరాని దానిలా భావిస్తున్నావు కదా, ఇప్పుడు కూడా అలాగే అనుకుంటున్నావా? చూసావా మిత్రమా, మనం దేనికి పనికిరాము అనుకుని మనం చేయాల్సిన పనిని ఆపేస్తే మనకి తెలియకుండా మనమీద ఆధారపడి ఉండేవాళ్లు ఉంటారు. వాళ్ల బాధకి కారణం మనమే అవుతాం. నేను మన స్నేహితుడు రామ్మూర్తి ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతున్నాను. అలాగే నువ్వు అతని ఆనందానికి ఉపయోగపడుతున్నావు. ఇంతకన్నా మనం పొందే ఆనందం ఏముంటుంది చెప్పు? ఈ మొత్తంలో మనకు అర్థం కావలసిన విషయం ఏమిటంటే, మనం మనసా వాచా మన పనిని మనం ఫలితం ఆశించకుండా చేస్తూ వెళ్తుంటే ఏదో ఒకరోజు మనకి వచ్చే ఫలితం మన ఆనందానికి ఖచ్చితంగా కారణమవుతుంది. ఆ ఫలితం వచ్చిన రోజు మన ఆనందానికి అవధులు కూడా ఉండవు. మనకి జరిగే ప్రతి చెడు వెనుక కూడా ఏదో ఒక మంచి ఉంటుంది. అదే దురదృష్టంలో అదృష్టం వెతుక్కోవడం. అలా చూడగలిగితే మనకేనాడు ఇబ్బంది అనేదే కనిపించదు.